ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఫలితం తెలియకుండా ఎవరు ఏ పని చేయడానికి ఇష్టపడరు. పిచ్చివాడు కూడా ఏదైనా వాడికి ఏం తెలియకుండా అట్లా ఒక మార్గంలో పడిపోతున్నాడు అనుకోండి, వాడికి కూడా ఏదో ఒక ఫలితం ఉంటుంది. వాడికి అది వాడికి తెలియకపోవచ్చును. ఎవడైనప్పటికీ కూడా నా మందోపి ప్రవర్తతే అంటాడు. ఫలితం అనేటటువంటిది తెలుసుకోవాలనే కోరిక ఏ పని చేసేవాడికైనా తప్పనిసరిగా ఉంటుంది. అది మంచిదే కూడా. అర్జునుడికి శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో ఉపదేశం చేశాడు. నీకు జ్ఞానోపదేశం సరైనటువంటి రీతిలో కావాలి అని అంటే తత్వద్రష్టలైనటువంటి జ్ఞానుల్ని ఆశ్రయించు. అది ప్రణిపతన పరిపేషణ సేవల ద్వారా ఆశ్రయించవయా అని చెప్పాడు ఆయన. వెంటనే అర్జునుడికి సందేహం వచ్చింది. ఏమవుతుంది తెలుసుకుంటే? ఎందుకు ఆశ్రయించాలో చెప్పాడు. ఆ జ్ఞానం ఎందుకో చెప్పాడు ఆయన. ఎందుకోసం జ్ఞానం? తద్విద్ధి, అది తెలుసుకో అన్నాడు. ఏది తెలుసుకోమని చెప్పింది ఆయన? ఏవం బహు అంతకుముందు శ్లోకంలో అయ్యా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం బాగా కలగాలంటే, అంటే మన గురించినటువంటి ఒక అవగాహన మనలో స్పష్టంగా కలగాలి అంటే మనం చేసే ప్రతి పని యజ్ఞం కావాలయా. ఆ విధానం తెలుసుకో అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఆత్మతత్వ జ్ఞానం కలిగితే ఏమవుతుంది, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి, ఇది చెప్పు నాకు అని అడిగాడు ఆయన. శ్రీకృష్ణుడు అర్జునుడికి 35వ శ్లోకంలో నువ్వు పొందేటటువంటి జ్ఞానం వల్ల నీకు కలిగేటటువంటి శ్రేయస్సు ఏది, దాన్ని ఉపదేశం చేస్తున్నాడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథో మయి. దానికి ఫలితం చెప్పాడు అన్నమాట. యజ్ఞాత్వా, ఇప్పుడు నీవు లభిస్తావు అని నేను చెప్పినటువంటి జ్ఞానం ఉందే, తత్వద్రష్టల వల్ల నువ్వు కన్ఫర్మ్ చేసుకునే జ్ఞానం, నేను నీకు ఇంతవరకు కూడా యజ్ఞమయముగా ఉండాలని తెలియచెప్పినటువంటి జ్ఞానం, లేదా మనం చేసే ప్రతి పనిని సంస్కరించి ఒక వస్తువుని స్కాన్లో పెట్టినట్టయితే దాన్ని స్కాన్ చేసి ఇందులో ఏమైనా ఉందో లేదో తెలియచెప్పేటటువంటిది ఒకటి మిషన్స్ ఉంటాయి చూడండి. దాని ద్వారా వెళ్ళినట్టయితే ఇంకా అది మనకి ఏ రకమైన ప్రమాదకరం కానిది అని ఎలాగైతే వాళ్ళు చెప్తుంటారో, అలాగా నీకు కలగాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా దేంట్లో స్కాన్ చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను. తత్వద్రష్టలు అనేటువంటి మహానుభావుల ద్వారా దాన్ని నువ్వు స్కాన్ చేసుకుని చూసుకో. మరి బాగున్నప్పుడు దగ్గర నువ్వు తీసుకోవచ్చు. అయితే ఏం జరుగుతుంది దానివల్ల? అలాంటి జ్ఞానం నేను చచ్చి చేయడి శ్రమపడి సంపాదించానే అనుకో, ఏం వస్తుంది నాకు? ఏమొస్తుందంటే ఇదే లాభం. నీకు ఇట్లాంటి తెలివి ఏర్పడుతుంది. ఎట్లాంటి తెలివి? యజ్ఞాత్వా, దాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, ఆ జ్ఞానాన్ని నువ్వు కనుక పొందినట్లయితే, ఏది లాభాలు లభించాలి అని అన్నానో అట్లాంటి స్వస్వరూప జ్ఞానం కలిగినట్లయితే, ఆత్మ విషయక జ్ఞానం కనుక సిద్ధించినట్లయితే ఏమవుతుంది? న పునర్మోహం ఏవం యాస్యసి, ఇప్పుడు నీకు కలిగినటువంటి పైత్యం ఇంకోసారి కలగదు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తనకేం కలిగింది?
12 ఏళ్ళు ప్లస్ 1 ఏడాది 13 ఏళ్ళు వీళ్ళని నానా పాటలు పెట్టారు వాళ్ళు, నానా అగసాట్లు పెట్టారు. దగ్గర ఉండేటప్పుడు ఏడిపించారు, దూరం ఉండేటప్పుడు ఏడిపించారు. ఏడిపించడమే లక్షణంగా జీవించారు వాళ్ళు, జీవిస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. వీళ్ళు పాపం ఏడవడమే దానికోసమే పుట్టినట్టుగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇలా ఉండేటటువంటి స్థితిలో మీకు ఇచ్చినటువంటి గడువు తీరాక 13 ఏళ్ళు పూర్తయ్యాక మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇవ్వాల్సింది. ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదు అంటే తప్పే కదా అది. ఇలాంటి తప్పు చేసేటటువంటి వ్యక్తులని క్షమించవచ్చా, సహించవచ్చా? ఇది ప్రశ్న. ఇప్పుడు సహిస్తున్నాడు అంటే వాడు ఎందుకు పనికిరాని వాడు అని అర్థం. తప్పు చేశాడు, తప్పు చేసినవాడు దొరికాడు, దొరికితే వాడికి దండన విధించాల్సిన బాధ్యత ఉందా లేదా? దండనాధికారి అయిన వ్యక్తికి. ఓకే, సామాజికుడైన వాడు ఎవడు న్యాయాన్ని తన చేతుల్లో తీసుకుని తన ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు, అంగీకరిద్దాం. కానీ నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తి తన చేతికి దండించడానికి యోగ్యుడైన వ్యక్తి వాడు దొరికినప్పుడు దండించాల్సిన బాధ్యత వీడికి ఉందా లేదా? అదే మనకి స్ట్రైట్ క్వశ్చన్. వీడికి ఆ అధికారం ఉంది, వాడు వీడు ఎదుర్కొండా ఉన్నాడంటే వాడు దండించాలా వద్దా? పోనీ ఆవలి వ్యక్తిలో పశ్చాత్తాపం ఏర్పడి నేను ఇంతవరకు తప్పు చేశా, ఇక పైన ఇట్లాంటిది నేను చెయ్యను అన్నట్టయితే వాడిని అప్పుడు ఏం చేయాలి అనేటటువంటి క్షమాభిక్ష వాడు వేడితే అప్పుడు ఏం చేయాలని ఆలోచించవచ్చు. కానీ కౌరవుల్లో ఎవ్వడు అట్లా క్షమాభిక్షని కోరిన వాళ్ళు కారు, దానికి వాళ్ళు సిద్ధంగా లేరు కూడా. సూది మోపినంత జాగా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రశ్నే లేదు. పో ఏం చేసుకుంటారో అన్నాడు బాబాయ్ దుర్యోధనుడు. ఎంత దురహంకారం అండి ఇది. అలాంటి వ్యక్తి నీకు ఇప్పుడు ఎదురుకుండా, పోనీ నువ్వు అలా ఉన్నావు కనుక మేము యుద్ధాన్ని రెడీ చేస్తున్నాను రా అని మీరెవరు పిలవలా? వాళ్ళంతట వాళ్ళు యుద్ధరంగాన్ని సిద్ధం చేసుకుని కయ్యానికి కాలు దువ్వి వాళ్ళు కూర్చున్నారు. అలాంటి స్థితి వచ్చినప్పుడు వాళ్ళని దండించాల్సినటువంటి బాధ్యత నీది ఉందా లేదా? కానీ ఇప్పుడు నువ్వు ఏదో కార్పణ్య దోషోపహత స్వభావ అయి కూర్చున్నావు నువ్వు. అయ్యో ఇప్పుడు వీళ్ళని కొట్టాలా మానాలా, కొడితే పాపం ఏమవుతారో, బాణాలు గుచ్చుకుంటే ఏమవుతాయో, వాళ్ళు ఏడుస్తారేమో, ఏడుపులు ఎలా నేను చూడగలను, అయ్యో అంటూ ఇప్పుడు నీలో లేనిపోని జాలి పొంగి ప్రవహిస్తుందా? ఇది మంచి స్థితా? కనుక నీకు ఇప్పుడు మోహంగతుడవై ఉన్నావు నువ్వు. ఏవం మోహంగత, ఇప్పుడు నీ స్థితి ఇది. నా పునర్మోహం ఏవం, ఈ రకమైనటువంటి మళ్ళీ ఈ దౌర్భాగ్యపు మోహం అనేటటువంటిది నీకు ఈ జ్ఞానం కలిగితే ఏర్పడదు. ఇది జ్ఞాపకం పెట్టుకో. అంటే నీవేమిటి కర్తవ్యం ఏమిటి అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. వాడు 25 మందిని అమాయకుల్ని, ఏ సంబంధం లేని వాళ్ళని అలా పెట్టి కాల్చేశాడు అనుకోండి. అలాంటి వాడు పరిపాలకుడికి దొరికాడు. ఏం చేయాలండి వాడిని? అయ్యో పాప నువ్వు ఎంత మంచి పని చేసావురా నాన్న, ఎంత ఉపకారం చేసావురా బాబు, కనుక నువ్వు చక్కగా పోని వాడికి ఉద్యోగం ఇచ్చి వాడికి ఇంత పైసలు ఇచ్చి వాడిని పంపించాలా? లేదు, వాణ్ణి క్షమాభిక్ష నేను ప్రార్థిస్తున్నాను అని అంటే నిజం అనుకుని పంపించాలా? నక్క చెప్పే నీతుల్లో ఉంటాయి. అయ్యో నేను ఇప్పుడు ఎంత బాగుపడిపోయానో, ఎంత నేను శుద్ధమైపోయానో. నేను ఇప్పుడు చూడండి, ఒక పాము ఒక వలలో పడింది అండి, ఒక బుట్టలో. ఎలక కనిపించింది ఆ పరిసర ప్రాంతాల్లో. కనిపించినప్పుడు పాము కనిపించింది. ఎలక కనుక తలుచుకుంటే బుట్టను కట్ చేసేయగలదు అని పిలిచింది పాపం ఎలకని. ఎలక కాస్త ఈ బుట్టను కట్ చేసి నన్ను పైకి తీవా, నేను చాలా చికాకుల్లో పడిపోతున్నాను, చాలా కష్టంలో ఉన్నాను. వాడెవడో వచ్చినట్టయితే నన్ను పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు వాడు, ప్లీజ్. అమ్మో ఇంకేమైనా ఉందా? మన ఇద్దరం బద్ధశత్రువులం కదా, జాతి వైరం మనకుంది,
కనుక ఎందుకు కనుక బయటికి తీస్తే శుభ్రంగా నన్ను తిని పారేవా అని. అమ్మమ్మో అసలు అలా కాదు, నేను ఈ మధ్యన చాలా మారిపోయాను, నేను ఇప్పుడు పరమసాత్వికుడిని, శుద్ధ సాత్వికుడిని అయిపోయానయ్యా. నేను ఇప్పుడు ఉపవాస వ్రతంలో పైగా వేరే ఉన్నాను. నేను అసలు ఏ రకమైనటువంటి మాంసాహారం ఇప్పుడు నేను ముట్టుకోవట్లేదు, ఇప్పుడు పరమసాత్వికుడిని అయిపోయాను. ప్లీజ్ నమ్మవా? పాపం నిజం అనుకుని పాపం అది వెళ్ళి పాపం ఆ ఎలక వాటన్నింటి కూర్చొని బయటికి తీసింది. తీగానే వచ్చి టక్కన పట్టుకుంది దీన్ని. అయ్యో చెప్పావు కదయ్యా అంటే, అప్పుడు నాకు అవసరం కనుక చెప్పానయా. ఇలా ఉంటుంది. ఇంతమందిని కాల్చిన వ్యక్తి నీకు దండన అర్హుడైనటువంటి వ్యక్తి నిరూపితమైతే, అయ్యో ఇప్పుడు నేను క్షమాప్రార్థన చేస్తున్నానంటే వాడిని వదులుతారా? వదిలారు ఒకసారి ఒక ప్రబుద్ధులట్లాగా. ప్రైమ్ మినిస్టర్ని కాల్చినటువంటి వ్యక్తిని పట్టుకుని అయ్యో నేను ఇప్పుడు క్షమాభిక్ష పెడుతున్నానంటే వాడిని ఎక్కడైనా వాడిని వదిలిపెడతాటండి ఎవడైనాను? ఆ వదిలిపెట్టి అంటే ఇంకో 10 మందిని కాల్చడానికి నువ్వు వాడికి అవకాశం ఇస్తున్నట్టు కదా. ఇది తప్పు. లోపల వైరస్ వ్యాపిస్తోంది, బ్యాక్టీరియా ఆక్రమిస్తోంది, అవతల వాడు ప్రాణాంతక స్థితిలో ఉన్నాడు. నువ్వు డాక్టర్వి, నువ్వు టేబుల్ మీద కూర్చున్నావు, వాడికి ఇప్పుడు ఇంజెక్షన్ పడవాలి. అయ్యో ఇప్పుడు నేను వీడి కనుక ఇంజెక్షన్ పొడిచినట్టయితే ఆ బ్యాక్టీరియా ఎన్ని ప్రాణులు చనిపోతాయి, ఆ వైరస్ ఎన్ని ప్రాణులు చనిపోతాయి, ఇలాంటి హింస నేను చెయ్యదగునా అని వీడు సందిగ్ధంలో పడితే అవతల వ్యక్తి ఏమవుతాడు? డాక్టర్ చేయవలసిన పని ఏంటండి? డాక్టర్గా ఉన్న వ్యక్తి అయితే అవతల వ్యక్తి నన్ను రక్షించవరో అని వాడు వచ్చి ఆశ్రయిస్తే వీడి బాధ్యత ఏమి? అప్పుడు జాలి పడాలా? అయ్యో వీడిని సూదితో పొడిస్తే వాడికి చేయి మండదా? ఆ ఇంజెక్షన్ పొడిస్తే లోపల ఉండే బ్యాక్టీరియా చనిపోదా? ఇంత జీవహింస నేను చేయొచ్చా? ఇదే వాడు ఆలోచించాల్సిన పనేది. అంటే వాడు ఉత్త పనికిరాని వెధవా అని అర్థం. వాడు డాక్టర్గా ఉండడానికి పనికిరాడు వాడు. అప్పుడు వాడు చేయవలసిన పని ఆ లోపల ఉండేటటువంటి ఆ బ్యాక్టీరియానో వైరస్నో నిర్దాక్షిణ్యంగా నిర్మూలన చేయాలి. చేస్తే వాడు బతుకుతాడు ఆ వ్యక్తి. ఇది వాడు చేయాల్సిన పని. నువ్వు ఇప్పుడు డాక్టర్ స్థితిలో ఉన్నావా? ఈ కౌరవులంతా కూడా వైరస్ అండ్ బ్యాక్టీరియా లాంటి వాళ్ళు. వీళ్ళు మిమ్మల్ని హింసించారు, ఈ జనాల్ని హింసించారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం సిద్ధం చేసుకు పెట్టుకున్నారు, యుద్ధానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు. ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టాలా? అయ్యో కథం భీష్మ హంసంకే ద్రోణంచ మధుసూదన ఇషభి ప్రతియోత్స్యామి పూజార్హౌ. ఇదా నువ్వు చేయవలసిన ఆలోచన? ఆచార్య పితరః పుత్రాస్తథైవచ పితామహాః, ఇదా నువ్వు చెప్పాల్సిన మాట? వాళ్ళందరూ కూడా రకరకాలుగా చేసినటువంటి దోషాల వల్ల దుష్టులయ్యారు. దోషాలు చేసినటువంటి దుష్టుణ్ణి ఆశ్రయించుకోవడం వల్ల కూడా వాళ్ళు దుష్టులయ్యారు. ద్రోణుడు భీష్ముడు తప్పు చేయలేదు, దట్స్ ఓకే, అంతవరకు మనం అంగీకరిద్దాం. కానీ దోషం చేసినటువంటి ఆ ధార్తరాష్ట్రుల యొక్క ఆశ్రయం చేసి ఉండడం చేత ఆ దోషం వాళ్ళకు కూడా పట్టిందా? ఇలాంటి వాళ్ళని నువ్వు ఇప్పుడు జాలితోటి అయ్యో ఇది చేయడమా, ఇది తగునా అని ఆలోచించడమా నువ్వు చేయాల్సిన పని. అంచేత ఇప్పుడు నీకు జ్ఞానం మోహంగతమై ఉంది, నీ జ్ఞానం కలుషితమై ఉన్నది. అంచేత ఏవం మోహం పునః న యాస్యసి. నీకు తెలియాల్సినటువంటి తెలివి కనుక సవ్యంగా కలిగినట్టయితే మళ్ళీ ఇట్లాంటి పాడు పనులు నువ్వు చెయ్యవు, ఇట్లాంటి పాడు ఆలోచనలు నువ్వు చెయ్యవు. యజ్ఞాత్వా, తెలియాల్సినటువంటిది మొట్టమొదటి సక్రమంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీకున్నదా? న పునర్మోహం ఏవం యాస్యసి. ఇంకోసారి ఇట్లాంటి దోషాలు నీకు ఏర్పడదు. దానివల్ల ఏమవుతుంది?
జ్ఞాత్ పునర్మోహం నయాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మని. దానివల్ల నీకు కలిగేటువంటి జ్ఞానం ఎట్లాంటిదంటే, ఇప్పుడు నీకు దేని గురించి తెలుసుకోవాలి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? చేసే పనిని ఎట్లా యజ్ఞంగా మార్చాలి, అలా మార్చి చేయడం వల్ల నీకుండేటువంటి కర్మబంధం ఎట్లా తొలగుతుంది, కర్మబంధం తొలగడం వల్ల నీకుండే సహజమైనటువంటి జ్ఞానం ఎట్లా వికసిస్తుంది. జ్ఞానం వికసించినట్లయితే నీవేమిటో నీకు తెలుస్తుంది, నీ చుట్టూ ఉండేటువంటి వస్తువుల యొక్క స్వరూప జ్ఞానము నీకు కలుగుతుంది. అంతటితోటే చాలదు, నీవు ఎట్లా ఈ స్థితిలో ఉండడానికి వెనకాతలు నేనుండి నిన్ను నిలబెడుతున్నానో కూడా నీకు అప్పుడే కదా నీ గురించి స్పష్టంగా తెలిసినట్లు. ఇప్పుడు మనకి ఒక పెన్ను గురించి బాగా తెలియడం అని అంటే జస్ట్ ఇలా కూర్చుని ఇలా రాస్తూ ఉంటాము అని తెలియడమే కాదు ప్రధానం. ఈ రాసేటటువంటి ఈ ముందర ఉండే ఆ ములుకుకి వెనకాతల ఉండే ఒక ఇంక్, ఆ ఇంక్కి ఆధారమైనటువంటి ఒక దాన్ని ఏమంటాం, దాన్ని ఆ ఉండేటటువంటి లోపల ఆ ఇంకుని పెట్టుకునేటటువంటి రీఫిల్, ఆ రీఫిల్ గురించి కూడా తెలియాలి. ఆ రీఫిల్ ఇందో ఎట్లా ఉందో తెలియాలి. దీన్ని ఎట్లా సురక్షితంగా పెట్టుకోవాలి, దాని ఒక క్యాప్, ఆ క్యాప్లో సురక్షితంగా పెట్టవలెను. ఇప్పుడు అది దాని స్థానంలో ఉంటుంది. ఇవన్నీ తెలిస్తేనే కదండి నీకు పెన్ను గురించి తెలిసినట్లేక. కేవలం ఇలా పట్టుకుని ఇలా రాయడం మాత్రమే అని తెలిస్తే అది నిజంగా పెన్నుని గురించి తెలిసినట్లు అవ్వదు కదా. అట్లానే ఆత్మ గురించి తెలియడం అనంటే అర్థమేమి? దేహము కంటే వేరైనది ఆత్మ, దేవుని కంటే వేరైనది ఆత్మ, సహజమైన జ్ఞానం కలిగినది ఆత్మ, జ్ఞానము లేని ప్రకృతి కంటే విలక్షణమైనది ఆత్మ, మార్పు చెందేటటువంటిది ప్రకృతి, మార్పు చెందని స్వరూపం ఆత్మ. దాని స్వభావములన్నీ మారుతూ ఉంటాయి ప్రకృతిలో, దీని స్వభావం కూడా మారుతూ ఉంటుంది. జ్ఞానంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ప్రకృతితోటి చేరి ఉన్నంత వరకు ప్రకృతితో కలిగే మార్పుల వంటి మార్పులు జ్ఞానంలో కూడా కలుగుతూ ఉంటాయి. ఆ కలిగే వాటిని ప్రకృతి వల్ల కలిగినవని గుర్తించాలే తప్ప తనవి మార్పులు సహజం కాదు అనే విషయం తనకి తెలియాలి. రంగు కలిగిన గ్లాసులో పోస్తే నీళ్లు కూడా రంగు ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ నీటికి రంగు అనేది సహజంగా ఉండదు. ఇది మనకు తెలియాలి కదా. ఆత్మకి సహజమైనటువంటి జ్ఞానంలో మార్పులు అనేటటువంటిది అవసరం లేదు. కానీ ప్రకృతితో చేరి ఉండేటప్పుడు ప్రకృతి ప్రభావం చేత, దాని యొక్క ప్రభావం ఈ జ్ఞానం మీద కూడా పడ్డం చేత జ్ఞానంలో మార్పులు వస్తాయి. ఆత్మలో మార్పులు రావు. ఈ ఆత్మలనేవి అన్నీ కూడా ఇట్లాంటి జ్ఞానం ఇంతకంటే విలక్షణంగా కలిగినటువంటి భగవంతుడి వల్ల నిలబడి ఉన్నది. తాను అణుస్వరూపము, తన జ్ఞానము మాత్రం అనంతము. తన నిలబెట్టిన భగవంతుడు అణువు కాదు, ఆయన విభువు, అంతటా ఉండేవాడు. జ్ఞానం ఆయనది కూడా అనంతమే. నా జ్ఞానం అనంతమే, ఆయన జ్ఞానం అనంతమే. కానీ నాది స్వరూపం అణువు, ఆయన స్వరూపం విభువు. నాది అణుస్వరూపం కనుక ప్రకృతి వశమయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఆయన విభుస్వరూపం కనుక ప్రకృతి వశుడు ఆయన కావటం లేదు. తన గురించి తనకి ఎప్పుడూ కూడా మరపు రాదు. నా గురించి నాకు ఎప్పుడూ మరపు వస్తూనే ఉంటుంది. అందుచేత నన్ను జాగ్రత్తగా కాపాడేటటువంటి స్థితి భగవంతుడికి ఉన్నది. అంచేత నేను ఎప్పుడూ ఆ భగవంతునికి చెంది ఉండాలి. ఇది నాకు తెలియాల్సింది. అంటే ఆత్మను గురించినటువంటి జ్ఞానం అనంటే నేను ప్రకృతి విలక్షణుణ్ణి అని తెలిస్తే మాత్రమే ఆత్మజ్ఞానం కాదుది. నేను భగవంతుడి కంటే విలక్షణుణ్ణి తెలిసినంత మాత్రం చేత ఆత్మజ్ఞానం కాదది. నేను నన్ను వెనకాతలు నిలబెట్టే భగవంతుడికి చెందినవాడను. నేను చేసే ప్రతీదీ ఆయన సేవ కావలెను కనుక నేను ఆయనకి పరతంత్రుడను, నేను స్వతంత్రుణ్ణి కాను సుమా. ఈ విజ్ఞానం వీడికి కలగాలి. ఇది ఇప్పుడు కలుగుతుందో వీడికి అప్పుడు స్పష్టత కలిగినట్టు, ఆత్మజ్ఞానం పూర్తిగా తెలిసినట్టు లెక్క.
కేవలం నేను ఇలాంటి ప్రకృతి విలక్షణ తెలిస్తే వాడికి 50% జ్ఞానం మాత్రమే కలిగింది. అంటే కాయిన్కి ఒక పక్కన ఉండేది వీడికి బాగా తెలిసింది, కానీ మరి రెండో పక్కన ఉండేది కూడా తెలిస్తేనే కదా కాయిన్ గురించి తెలియడం అంటే. మనకి రూపాయి కాయిన్ గురించి పూర్తిగా తెలియడం అర్థం ఏంటి? ఓ పక్కన 1 రూపాయి అని ఉంటుంది, ఇంకో పక్కన బొమ్మ ఉంటుంది. ఇవి రెండు ఉంటేనే నీకు అది రూపాయి గురించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అట్లాగే ఆత్మకి ప్రకృతి వైలక్షణ్యము తెలియాలి, భగవద్వైలక్షణ్యము తెలియాలి. ఇవి రెండు తెలిసి తాను వాడికి పరతంత్రుడనై ఉన్నాను కనుక వాడిని శరణాగతి చేసి ఉంటే అది తనకి చేసే ప్రతి పనిని వాడు నడిపిస్తాడని తెలియాలి. ఇది ఒక భాగం తెలిసినట్లు లెక్క, ఒక భాగమే తెలిసినట్లు లెక్క. అప్పటికి రెండవది ఏం తెలియాలి? ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మని. నా చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రకృతిలో ఇంకా ఎన్నో ప్రాణులు ఉన్నాయి. అందులో తిరిగే ప్రాణులు ఉన్నాయి, తిరగని ప్రాణులు ఉన్నాయి. తిరగని ప్రాణులు వృక్షాదులన్నీ కూడా, తిరిగే ప్రాణులు నేల మీదో నీటి మీదో ఆకాశంలోనో తిరిగేవి, నాలాగా తిరిగే ఇతర మానవ దేహాలు కలిగి, ఇవన్నీ దేహాలు, ఇవన్నీ దేహాలే. ఎందుకు వచ్చాయి ఇన్ని తేడాలు అంటే వాటికి ఉండేటువంటి కర్మ ప్రభావం చేత వాటికి ఈ దేహాల్లో మార్పులు వచ్చాయి. కానీ ఆ దేహాన్ని వినియోగించుకుంటూ లోపల ఉండే జీవి కూడా ఈ దేహాన్ని వినియోగించుకుంటూ లోపల నేను ఎట్లానో అది కూడా అట్లానే. నేను ఎట్లా ప్రకృతి విలక్షణుణ్ణి, పరమాత్మ విలక్షణుణ్ణి, విభుజ్ఞానం కలిగిన వాడిని, భగవంతుడికే శరణమై ఉండాల్సిన వాడిని అనో ప్రతి ప్రాణి కూడా అంతే. అంటే ప్రతి వస్తువులో ఉండే ఆత్మతత్వము అట్లాంటిదే. ఆత్మని ద్రక్ష్యసి, ఇది భూతాన్యశేషేణ, ఈ సకల భూతాల్ని కూడా మనం అట్లానే చూస్తాం. అంటే నేను ఎట్లా ఉన్నానో దేన్ని చూసినా ఇప్పుడు నాకు అదే జ్ఞానం కలగాలి. అది ఒక జంతువా, పక్ష, క్రిమ, కీటకమా, లేదా ఒక వృక్షమా, ఒక పొద, ఒక లత, ఏదైనా కావచ్చుగాక. దాన్ని మనం చూసినప్పుడు అందులో కూడా కర్మవశం వల్ల ఏర్పడ్డ శరీరం, లోపల ఉండేటువంటి విలక్షణమైన జీవుడు, ఆ జీవుడు నాలాంటి వాడే. నేను ఎట్లాంటి వాడు, వాడు నాలాంటి వాడే పూర్తిగా. ఇది ఎందులోనైనా ఒకటే కనుక నాకెట్లా కష్ట సుఖాలో వాడి కష్ట సుఖములు కూడా అవే. ఇది తెలిస్తే వాడి కష్టం తనకి కష్టం అనిపిస్తుంది, తన సుఖం వాడితో పంచుకోవాలని అనిపిస్తుంది. కష్ట సుఖములని పంచుకోగలిగే స్థితి ఏర్పడుతుంది వీడికి ఎప్పుడు? సర్వభూతములలో తనని చూసినప్పుడు, తనతో సర్వభూతముల యొక్క సామ్యాన్ని చూసినప్పుడు. రెండు కనిపించాలండి. ఒకటి అన్నింటిలో చూసినప్పుడు కనిపించేటటువంటి ఆ చైతన్య ఆధారమైనటువంటి జీవుడు నాలాంటి వాడే. రెండవది నేను వాటిలాంటి వాడినే. ఇది తెలియాలి మొట్టమొదటి. ఇది తెలిసి మొట్టమొదటి మెట్టు అవుతుంది. ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మని, ఇది మొదటిది. దాని తర్వాత అధో మయి, ఆ తర్వాత నాతో సామ్యాన్ని కూడా చూస్తావు అని కృష్ణుడు అర్జునుడికి చెబుతూ తనతో సామ్యాన్ని చూడడం ఎట్లా అనేటటువంటి దాన్ని కూడా వివరిస్తూ ముందుకు తీసుకువెడతాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.